ఎంతవరకు ప్రభావం నన్ను మర్చిపోతావా, నిత్యము నన్ను మర్చిపోతావు అంటూ ఉంటాం కదా. శ్రమ వచ్చినప్పుడు ప్రభావం నన్ను మర్చిపోయావా, ఈ శ్రమ నాకు వచ్చింది, నువ్వు నన్ను విడిచిపెట్టావా, నీ చేయి నన్ను విడిచిపెట్టిందా, నా బాధలో కష్టాల్లో నువ్వు నన్ను విడిచిపోతావా ప్రభా మనం అడుగుతూ ఉంటాం కదా. మరి దావీదు అడుగుతున్నాడంట, ఎంతవరకు నువ్వు నన్ను మర్చిపోతావు ప్రభా, ఎంతవరకు నాకు నువ్వు దూరంగా ఉంటావు, ఎంతవరకు నాకు విడిచిపోయి నువ్వు దూరంగా ఉంటావు అని అడుగుతున్నప్పుడు ఆయన అంటాడు కదా, ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖాక్రాంతంగా ఇందును. చూడండి, దావీదంట పగలంతా ఏడుస్తూనే ఉన్నాడట. ఎవరి కోసం ఏడుస్తున్నాడండి దావీదు? దేవుడి కోసం ఏడుస్తూనే ఉన్నాడంట. మరి దావీదంటే దేవుడికి ఎంతో ఇష్టమైన బిడ్డ కదండి. మనం కూడా దేవుడికి ఎంతో ఇష్టమైన బిడ్డలమే. మనం బాధపడుతూ ఉన్నా, మనం కష్టపడుతూ ఉన్నా, ఒకవేళ మనం నష్టపడుతూ ఉన్నా ఆయన మనల్ని ఏం చేస్తాడండి, ఓదార్స్తాడంట. మనల్ని ఈ లోకంలో ఎవరు కూడా ఓదార్చకపోవచ్చు, ఎవరైనా సరే మనల్ని ఓదార్చకపోయినా దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని ఓదార్స్తూ ఉంటాడంట. ఎంతో బాధతో ఎంతో వేగంతో ఆయన్ని గొర్రెల కాపరిని రాజు చేసినప్పుడు ఆయనకి ఏమైనా బాధలు ఉంటాయండి? రాజుకి ఏమి బాధలు ఉండవు కదా, ఆయనకి ఏమీ ఉండవు. కానీ ఆయన ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆయనలో దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి, దేవుని యొక్క దాహం ఉంది కాబట్టి ఎంతగానో దావీదు కృంగిపోతున్నాడంట. ఆయన చేసిన ప్రార్థన ఆయనకు సరిపోవట్లేదేమో, ఎవరి కోసమైనా ఆయన బాధపడుతున్నాడేమో. అంటున్నాడు కదా, ఎంతవరకు నా హృదయంలో పగలంతే నేను దుఃఖాక్రాంతమై ఉండును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును, దేవా నా మీద దృష్టి నుంచి నాకు ఉత్తరి నిమ్ము. మనం అంటాం కదా, నాకు ఎవరు జవాబు ఇవ్వట్లేదండి, నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, ఎవరో నాతో మాట్లాడట్లేదు, నా వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేశారు, నా వాళ్ళందరూ నన్ను కృంగదీసేసారు. చాలా మంది చూడండి, ఒక మాట ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది, అదే మాట చనిపోయేలా కూడా చేస్తూ ఉంటుంది కదా మన జీవితాల్లో. మనం చాలా మంది చూస్తూ ఉంటాం కదా. మరి దావీదు అంటాడంట, ఎంతవరకు ప్రభువా నా మీద నాకు దృష్టి నుంచి నాకు ఉత్తరం ఇవ్వా. ఆయన ఏమడుగుతున్నాడో మనకు తెలియదు, కానీ మనం అడుగుతున్న వాటిని మనం జవాబు పొందుకుంటున్నామా? దేవుడు మనకు రోజు ఉపకారమే చేస్తూ ఉన్నాడు కదండి. రోజు మనకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఉపకారమే చేస్తున్నాడు. మరి అటువంటి ఆయనకి మనం ఎటువంటి రీతిగా మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోగలము? ఏ రీతిగా కూడా మన జీవితాంతం ఆయనకు రుణపడినా మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకోలేము. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను, నా కన్నులకు వెలుగేమో. చూడండి, శత్రువును కూడా ఆయన ఏమీ అనట్లేదు, దేవుడిగా అప్పు చెప్తున్నాడు. మనం ఎవరి మీద పగ పెంచుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళని తిడుతూ ఉంటాం, గత శాపనార్థాలు పెడుతూ ఉంటాం. కానీ దావీదు అంటాడు కదా, నా కన్నులకు వెలుగు దయచి అని అంటున్నామని నువ్వే చూస్తూ దేవుడికే అప్ప చెప్పాడు. యుద్ధం ఎవరికండి, మనది కాదు, యెహోవాదే కదా యుద్ధము. ఆయన ఎంతో బాధతో ఎంతో కృంగిదలతో నా ప్రాణము నువ్వు తీసుకో అన్నప్పుడు కూడా దావీదు ఏమంటున్నాడు, ప్రభువా నువ్వు ఉన్నావు కదా, నువ్వు నాకు దూరముగా ఉండకు, నువ్వు రోషము కలిగిన దేవుడు కదా, నా జీవితంలో నువ్వు ఆశ్చర్యకార్యములు చేసినట్లయితే నేను నీ కోసం నేను బ్రతుకుతాను ప్రభువా. మనం అంటాం కదా, నువ్వు నా జీవితంలో ఏ కార్యం చేస్తే నీ కోసం వాడబడతాను ప్రభువా. అంతే కదా, మనం అందరూ అదే అంటాం. నువ్వు నా జీవితంలో ఏ కార్యం చేస్తావనుకో, నువ్వు నన్ను స్వస్థపరిచావనుకో, నా యొక్క ఆర్థిక ఇబ్బందులు నువ్వు బిడ్డలు చేస్తావనుకో, నాకు నువ్వు జీవం పొందావనుకో, నాకు నువ్వు రక్షణ ఇచ్చినట్లయితే నీ జీవితాంతం కూడా నా జీవితాంతం నీకు ఏమంటాం, మనం రుణపడి ఉంటాము, నీ సేవ చేస్తాము, లేకపోతే నీ యొక్క సుమార్థికురాలుగా నేను ఉంటాను, అనేక మందికి నేను చెప్తూ ఉంటాను అన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు, మన యొక్క హృదయంలో ఎంతైతే పశ్చాత్తాపం ఉందో, మనం ఎంతైతే విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తామో, మనం ఎంతగా దేవుని సన్నిధానంలో గోజాడతామో అనేక ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం కదండి. నిజమే కదా, అనేక ఆశీర్వాదాలు లేకుండా ఎవరు ఇక్కడ కూర్చోలేదు కదండి. దేవుడి సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తేనే మనకు విలువ, అంతే కదా అండి. అంటాడు కదా, ఆయన ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగుతుందా? ఏది కూడా జరగదు కదా. శత్రువు ఎన్ని కార్యాలు చేసిన ఏమైపోతాయి, మనకి మేలు అయిపోతాయి కదా. అంటాడు కదా, నువ్వు ఎన్ని చెయ్యాలనుకున్నా నా దేవుడు నాకు ఉన్నాడు, ఆయన సజీవుడు, నన్ను లేవనెత్తుతాడు. నేను కృంగిపోయిన స్థితిలో ఉన్నానేమో, ఈ రోజు కృంగిపోయానేమో, లేకపోతే ఈ రోజు నేను బాధపడుతున్నానేమో, అనేక మంది చేత నేను మాటలు పడుతున్నానేమో, కానీ నాకు దినముందు ఏమవుతాయి, మన కన్నీరంతా నాశనంగా మార్చబడుతుంది. అనేక మంది జీవితాలు ఎన్నో కష్టాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరికి చెప్పుకోలేకుండా రూమ్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటారు. కొంతమందితో చెప్పుకుంటే హేళన చేస్తారు మనల్ని. కానీ మన దేవుడు అంటాడంటే ఆయన హేళన చేయడు, ఆయన మనల్ని ఎవరి దగ్గర అవమానపరచడు, మనల్ని సిగ్గుపరచడు. ఎందుకంటే ఆయన మన బిడ్డలు మనం సిగ్గుపరచుకుంటామండి. నా బిడ్డ చదవట్లేదు, లేకపోతే నా బిడ్డ నా మాట వినట్లేదు, మనం ఎవరి దగ్గర చెప్పుకొని ఏడుస్తామా? దేవుని సన్నిధానంలో ఏడిస్తే ఆయనే జ్ఞానాన్ని ఇస్తాడంట. తర్వాత చూడండి, దేవుడి మీద దేవుడి యొక్క బతిమలాడుకుంటాడు కదా. తర్వాత అంటున్నాడు,
నా కన్నులకు వెలుగుము. నేనైతే నీ కృపలో నమ్మకించున్నాను. మనం ఎవరి మీద నమ్మకించున్నామండి? దేవుని మీద నమ్మకించున్నాం. మనుషుల మీద నమ్మకించుకుంటే మనం ఎలా ఉంటామా? మనం ఇలా ఉంటాం. మనుషులు ఏదో ఒక రోజు వదిలేస్తూ ఉంటారు. ఎవరైనా సరే, భార్య అయినా వదిలేస్తుంది, భర్త అయినా వదిలేస్తారు, తల్లిదండ్రులైనా ఎవరు వదిలేసినా ఆయన ఎంత మనం కృప చూపితే, ఆయన ఎంత మనం నమ్మిక ఉంచితే, ఆయన అంటాడు కదా, నేనైతే నీ కృప ఎంత నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించినది. యెహోవా నాకు మహోపకారములు చేసి అన్నాడు, నేను ఆయనను కీర్తించదను అంటున్నాడు కదా. దేవా, నాకు ఎన్నో ఉపకారములు చేశావు కదా, నాకు ఎంతగానో నువ్వు తోడున్నావు కదా, నేను నిన్ను ఎలా మర్చిపోతానయ్యా? నేను నిన్ను మర్చిపోను కదా. నాకు నువ్వు జీవితం ఇచ్చావు కదా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృపే కదా ప్రభువా. మనం అనుకున్నామండి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు మనం అందరం కదా అండి, ఎవరికి సంబంధం లేని వాళ్ళం, ఎక్కడో అందరం ఒకే చోట కూడుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనం అనుకున్నామా మన జీవితంలో మేము పలానా మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తాము, లేకపోతే పలానా వాళ్ళకి మనం బిడ్డలు అవుతాము మనం అనుకున్నామా? కాదు కదా. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటే అలాగే ఉంటుంది కదా. మరి అలాగే కీర్తన 21 ఉంటుంది కదా, ఆయన పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నామంట. మనం ఏదైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, మన నోటితో ఏదైతే దేవుణ్ణి అడుగుతామో అది పొందుకున్న వారిగా మనం ఉన్నాం. హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో వాటిని ఎదుర్కొంటున్నాము. నిజమే కదా. అనేక ఆశీర్వాదములు, అనేకమైన బహుమానాలు, ఎవరు ఇవ్వకపోవచ్చు మనం బహుమానాలు. మనం దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క మందిరంలోని దేవసేవకులు కానీ దేవసేవకులను చేసిన సేవ అంటే ఎవరు చూస్తారండి? మనుషులకు చూస్తే కొన్నాళ్ళు మెచ్చుకుంటారేమో, చేయకపోతే మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఎవరు చేయరు కదా. భార్యాభర్తల బంధం అని ఎప్పుడు తెలుస్తుందండి? భార్యాభర్తల బంధం హెల్త్ బాగాలేనప్పుడు కానీ, భర్త కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, భార్య దుఃఖంలో ఉండి కానీ మన మధ్య ప్రేమ బయటకు వస్తూ ఉంటుంది. అంతేగాని నా భర్త నేను పట్టించుకోలేదని భర్త అనడు, భార్య పట్టించుకోలేదని భర్త కూడా అనరు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు ఉంటుందండి? వాళ్ళ కష్టాల్లోనే. నా భర్తకు సంపాదన లేదని భార్య అంటుందా? అనదు. భార్య కోపగించినా సరే భర్త ఏం చేస్తున్నాడు? సంపాదిస్తాడు. అయ్యో నా భర్త సంపాదన అంతా పోతుంది, నా భర్త సంపాదన అంటే హాస్పిటల్కి పోతుంది, లేకపోతే నా భర్త సంపాదన అంతా అప్పులకు పోతుంది, ప్రభు మా జీవితాలు ఎందుకు ప్రభు అని మనం అనుకున్నప్పుడు ఆయన అంటాడు కదా, శ్రేష్టమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు, అతని తల మీద అభిషేకము కిరీటము నీవు ఉంచున్నావు అట్లా అంటున్నాడు. ఆయుష్ నిమ్మని అతడు వరమడగా నీవు దాన్ని అతను అనుగ్రహించవు. చూడండి, ఆయుష్యం అని అంటే అడుగుచున్నాడంట. దావీదంట ఆయుష్ ఇస్తే ప్రభా నీ కోసం జీవిస్తాను, నువ్వు ఆయుష్ ఇస్తే నీ కోసం నేను బ్రతుకుతాను. యోగు చూడండి, ఎన్నో శ్రమలు వచ్చి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. కానీ భార్య ఏనాడు కూడా ఎవరిని దూషించలేదండి. మనం అందరినీ దూషిస్తాం. నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది, నీ వల్లే నా బ్రతుకు నాశనం అయిపోయింది, లేకపోతే నేను చేసుకున్నాక నా జీవితం ఎలాగైపోయింది, నేను చాలా ఇదిగా ఉండేదాన్ని, లేకపోతే చాలా ఇదిగా ఉండేవాడిని, నిన్ను చేసుకున్నాక ఎలా అయిపోయామని అంటూ ఉంటారు. కానీ అతను అంటున్నాడంట, నువ్వు ఉన్నావు కదా, ఆశించేవాడు నీవు కదా, నువ్వు ఇచ్చావయ్యా, నువ్వు ఇచ్చావు ఆశీర్వాదం, నువ్వు తీసుకున్నావు, నువ్వు ఇచ్చావు బిడ్డల్ని నువ్వు తీసుకున్నావు కదా అని చెప్పి యోగు దేవుణ్ణి అవమానపరచలేదు. దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషణగా పలకలేదంట. భార్య వచ్చి అంటుందంట, నువ్వు ఉంటుంది కదండి, యోగు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుతామా? దేవుని దూషించి మనము కమ్మెను, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినప్పుడు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేము అనుభవించదమా, కీడును మనం అనుభవించడం తగదా అని. చూడండి, అతను భార్య వచ్చంట అంటుందంట, ఇంకాను నువ్వు యథార్థతను వదలమా? ఎంతమంది భార్యలు అంటున్నారండి, నువ్వు ఇంకా సంపాదించట్లేదా, మా కోసం నువ్వేమీ చెయ్యవా? భార్య అడుగుతుందా? భార్య అంటుంది కదా, నువ్వు ఇంకా యథార్థను వదలకుండా నువ్వు ఉండవా, దేవుని దూషించావా అంటే యోబు అంటున్నాడు, ఆవిడని కూడా తిట్టలేదంట యోబు. ఎంత నీతిమంతుడండి, ఎంత యథార్థవంతుడు. ఒక్క మాట కూడా యోబు ఎవరిని కూడా ద్వేషించినట్లు లేదు కదా. అందుకే కదా యోబు అంటే దావీదుకి ఎంతో ఇష్టము. యోబు అంటే ఇష్టం కాబట్టి దేవునికి సైతానికి చెప్పాడంట, ఏమని, నా బిడ్డ చూసావా ఎంతగానో ఎదుగుతుంది అంటే. అపవాది ఏం చెప్పిందంట, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నీ దగ్గర సాగి పడుతున్నాడు, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నేను కీర్తిస్తున్నాడు అన్నప్పుడు, లేదు నువ్వు శోధించైతే అని దేవుడు ఆజ్ఞ ఇస్తేనే సైతాన్ వచ్చి ఏం చేసింది, అపవాది వచ్చి ఏం చేసిందండి, యోబుకు శ్రమ ఇచ్చింది. అవునా? ఆ ముందు అధ్యాయంలో ఉంటుంది కదండి. దేవదూత యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చినప్పుడు ఒక దినము తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చాను. యెహోవా
దేవుడు తెలియదండి అపవాదం వచ్చిందని తెలుసు కదండి. అడుగుతున్నాడు చూడండి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే భూమి మీద తిరుగుతూ ఉన్నాను. దేవుడు అంటున్నాడంట, యెహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించుతున్నా. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఆ భూమి మీద అతని వంతు వాడు ఎవడో లేడని ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడండి? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మన కోసం ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడండి? మన ఇంట్లో కానీ, మన యొక్క చుట్టుపక్కల కానీ, మన వీధిలో కానీ, మన బంధువుల్లో కానీ మన కోసం సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఈ అమ్మాయి మంచిదండి, ఈ అమ్మాయి నీతివంతురాలండి, లేకపోతే ఇతను మంచివాడండి అని సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? మన కుసుమ కోసం అయితే సాక్ష్యం ఇచ్చారు, కానీ దేవుళ్ళకి వచ్చాక ఎంతగానో ప్రార్థన చేస్తుంది, ఎంతగానో పాటలు పాడుతుంది. అలాగే జాషువా గారి కోసం కూడా సాక్ష్యం వస్తుంది, సుబ్రహ్మణ్యం గారి కోసం సాక్ష్యం వస్తుంది, అనేక మంది కోసం సాక్ష్యం వస్తూ ఉంటుంది కదా. ఏమని వస్తుంది? వీళ్ళు దేవుని నమ్ముకున్నాక ఎంతగానో మారిపోయారండి. అవును కదండి, జాషువా గారు ఎంతగానో విగ్రహారాధన చేసేవారు, కానీ దేవుళ్ళకి వచ్చాక ఏమైపోయారు? పూర్తిగా మారిపోయారు. సుబ్రహ్మణ్యం గారు ఎలా మారిపోయారండి? పూర్తిగా మారిపోయారు. నిజమే కదా. మన జీవితాలలో ఆయన మేలు చేస్తేనే మనం నమ్ముకుంటున్నాం. మేలు చేశాక కూడా మనం త్రోవ తప్పిపోతే ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు కదా. ఆయన అంటాడు కదా, నువ్వు నాకు ఇచ్చావు కదా ప్రభు. భార్య అంటుంది, నువ్వు దూషించి చనిపో. భర్తని ఎవరైనా అంటారండి? ఎవరు కూడా నువ్వు చనిపో. ఎంత పనికిరాని వాడైనా సరే మంచాన్ని పడిపోయినా భార్య ఎప్పుడు కూడా, చాలా మంది అంటూ ఉంటారు, కానీ యోబు భార్య కూడా అలాగే అంటుంది. యోబు అంటున్నాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు. మన దేవుని నమ్మితే పొందుకుంటామా? కీడు మనం పొందుకోమా? దేవుడు మనకు కీడిచ్చాడు. నువ్వు ఆశీర్వాదం ఎంతగా అయితే నువ్వు అందుకున్నావో కీడును కూడా అంతగానే అనుభవించాలి. అంతే కదండి. సుఖములు వస్తేనే దుఃఖములు వస్తాయి, దుఃఖములు వస్తేనే సుఖము వస్తాయి. కన్నీరు వస్తేనే సంతోషం వస్తుంది, సంతోషం వస్తేనే కన్నీరు వస్తుంది. మనకి ఎంతైతే కన్నీరు వస్తుందో, మన దేవుని సన్నిధానంలో ఎంతగా అయితే దేవునికి మొరపెడతామో అంతగా మనకి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. మరి అన్నా చూడండి, తన హృదయాన్నంతా కుమ్మరించి దేవుని సన్నిధానంలో ఏడుస్తూ ఉండి ప్రార్థన చేస్తుంటే ఏలియా యాజకుడు ఏం చేస్తూ ఉంటాడు? మత్తురాలమే అండి, ఎందుకమ్మా నువ్వేమన్నా ద్రాక్షారసం పుంజుకున్నావా అని అడుగుతాడు కదా. మొదటి సమయాలు వచ్చాము 2వ వచనము 1వ వచనం చదివినట్లయితే, చూడండి అతను అంటున్నాడు కదా, అమ్మా నువ్వేమన్నా సరే మత్తురాలవే అన్నావా? మత్తురాలవే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థన కనిపెడుతూ ఉన్నాడంట యాజకుడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, ఎవరు చూడట్లేదేమో అనుకుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తూ ఉంటాడంట. ఆయన కన్నుల సర్వభూమి మీద నిలిచి ఉన్నాం కదా. ఏదో చూడండి అక్కడ ఉంటుంది కదా, ఏడుస్తూ ఉన్నప్పుడు అంటే ఎందుకమ్మా ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టుచూ ఉండేను. అన్న తన మనసులోనే చెప్పుకుంటుందంట. మనం అంతే కదా, ప్రార్థన చేస్తాం, ఎదుటి వాళ్ళకి వినపడకుండా మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎదుటి వారు ఎవరైనా వింటే మన బాధ వాళ్ళకి అర్థమైపోతుంది, లేకపోతే మన వేదన వాళ్ళకి అర్థమైపోతుంది, లేకపోతే మన రోదన వాళ్ళకి అర్థమైపోతుంది, మన పరిస్థితి వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే మన పరిస్థితులను మారుస్తుందంట. స్తుతి ఏం చేస్తుంది? మన స్థితిని మారుస్తుందండి, మన గతిని మారుస్తుందండి. మన జీవితంలో ఎలాగే ఉండిపోతామని ఏమన్నా మనకు రూల్ ఉందా అంటే లేదు కదా. ఆయన మనల్ని హెచ్చించే దేవుడు అంట. అంటాడు కదా, నీ పెదవులు మాత్రమే పలుకుతున్నాయి కదా, నువ్వు మత్తురాలవే అన్నావా అంటే ఆవిడ అంటుందంట, నువ్వు ఎంతవరకు నువ్వు మత్తురాలవే ఎందువు? నీ ద్రాక్షారసం నీ ఎద్దరికి తీసివేయి అంటే అన్న అంటుందంట, నా ఏలిన వాడ. చూడండి, ఎవరైనా ద్రాక్షారసం అంటే ఏంటండి? ద్రాక్షారసం అంటే ఏంటి? మత్తురాలవే అండి. ఎంత పెద్ద మాట అండి. ఆమె కాకి వచ్చిందా దేవుని సన్నిధానానికి? లేదు, ఎంతగా ప్రార్థన చేస్తే అంత దుఃఖాక్రాంతురాలని ఉంటుంది. ఆవిడ అంటుందంట, నా ఏలిన వాడ, నేను మనోదుఃఖంతో ఉన్నాను ప్రభువా. నా ఏలిన వాడ, నేను ఎంతో బాధతో ఉన్నాను ప్రభువా. మరి ఆమె భర్త అనొచ్చు, భార్య వెళ్ళి చెప్తూ ఉంటుంది. కొంతమంది కోసం భార్య ఏమంటుంది, ఎవరైనా తిట్టినా, అత్తగారు తిట్టినా, కోడలు ఎవరైనా తిట్టినా నా భర్త దగ్గర చెప్పుకుంటూ ఉంటారు కదా. వెంటనే భర్త వెళ్ళి తిడుతూ ఉంటాడా? వాళ్ళ తల్లిని కానీ ఎవరైనా తిడుతూ ఉంటారా? ఇది అంటాడంట, భార్య అన్న అంటుందంట, భర్తకి చెప్పలేదంట, నువ్వు మత్తురాలవే అంటావా? ఎంతవరకు నువ్వు ఉంటావంటే మనకు కోపం వస్తుంది కదా. పాస్టర్ గారు మాట అంటే ఎంతమంది కోపగిస్తారండి? పాస్టర్ గారు ప్రార్థన రాలేదే అమ్మా అంటే ఎంతమంది కోపగించే స్థితిలో మనం ఉన్నాము. ఒక్క మాట కూడా దైవజనుడు మనల్ని అనకూడదా? ఒక్క మాట కూడా మన తల్లిదండ్రులు మనల్ని అంటారు కదండి. బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే మనం అంటాం. మీకోసం 24 గంటలు దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క సన్నిధానంలో గోజాడి అయినా ఒక మాట అంటే మనం భరించలేమా? నీ తల్లి తండ్రి అంటే మనం భరిస్తున్నాం కదా. మరి మనకి దేవునికి మధ్య వారధి ఎవరండి? మనకి దేవునికి
కదా. మీరు దేవుడికి చెప్పాల్సింది ఏంటి? పాస్టర్ గారు చెప్తే ఏం చేస్తారు? పాస్టర్ గారు దేవుడి సన్నిధానంలో దివారాత్రంలో ఆయన గోజాడుతూ ఉంటారు. దానికి తగిన ప్రతిఫలం మనం పొందుకుంటూ ఉంటాం కదా. ఆవిడ అంటుంది, మనోదుఖం కలగానే అన్నాను, ద్రాక్షారసమైనను మద్యపానమైనను నేను చేయలేదు, నా ఆత్మ యెహోవా సన్నిధానాన్ని కుమ్మరిస్తున్నాను. నీ సేవకురైన నేను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంత కోప కారణం బట్టి బహుగా నిట్టూర్పు విడుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నాను. చూడండి, ఆమెకు పిల్లలు లేరు. చాలా మంది చాలా మాటలు అంటారంట. చాలా మాటలు అంటున్నా ఆవిడ ఏం చేస్తుంది? ఎవరి మీద కోపగించలేదు. సేవకుడు అన్నా సరే ఆవిడ అంటుంది కదా, నా మీద నువ్వు కోపగించవద్దు, నేను బ్రతిమాలాడుకుంటున్నాను దేవుణ్ణి, నాకున్న వేదనంతా ఆయన తీడుస్తానని నమ్మకం నాకుంది. ఆయన సన్నిధానంలో మనం ఏది అడిగినాను, ఏమి చేసినాను, ఏ చిన్న ప్రయోజనం చేసినా మనకు 100 రెట్లు ఆయన ఇస్తాడంట. హల్లెలూయా. నిజమేనండి. మనం కొంచెంలో ఇస్తాము, దాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా చేస్తూ ఉంటాడు. మనం కొంచెంలో ఇదే ఇస్తున్నామని మనం బాధపడచ్చేమో, కానీ అత్యధికంగా ఇచ్చే కృప దేవుడు మనకి దయచేస్తాడంట. నేను తక్కువగా నా భర్త సంపాదన ఇంతే ప్రభువా అని మనం అనుకుంటున్నామేమో, దాన్నే 1000 రెట్లు చేస్తాడంట. ఆయన మనల్ని అంటాడు, మన భవిష్యత్తుని ఇచ్చిపోయాడు. తల్లిదండ్రులు ఇస్తారా, లేకపోతే ఎవరైనా ఇస్తారా కాదు, కానీ మన దేవుడు మనకు భవిష్యత్తును ఇస్తాడంట. మరి ఆ అమ్మాయి ఎంతైతే ప్రార్థన చేసిందో ఒక్క మాట కూడా ఎవరిని కూడా దూషించలేదండి. ఆవిడ ప్రార్థన చేసుకుంది కాబట్టి మంచి కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడండి. ఇవ్వలేదా? మన ప్రార్థన ప్రతిఫలం వస్తుందా? రావట్లేదా? మనం అనేక మందికి సువార్త చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ ఏమంటున్నారు? మన సువార్తకు వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అనేక మంది ఇంట్లో వాళ్ళు అభ్యంతరాలు పెట్టవచ్చు. మీరెందుకు వెళ్తున్నారు? యవనస్తులు ఏంటి, మీరెందుకు వెళ్తున్నారు? మీరు బయట తిరగవచ్చా అంటారు. కానీ మనం ఎవరి కోసం చేస్తున్నాం? ఎవరి కోసం నిలబడుతున్నాం? మనం దేవుడి కోసం నిలబడుతున్నాం. మనతో పాటు చిన్న బిడ్డలు వస్తున్నారు, ఎంత ఒంట్లో బాగుందో సుబ్రహ్మణ్యం గారు వస్తున్నారు, పెద్దకుమారి గారు వస్తున్నారు కదా. ఎవరి కోసం మనం పాటు పడుతున్నాం? ఎవరి యొక్క ఆశీర్వాదం పొందుకుందామని మనం దేవుని దగ్గర నిలబడుతున్నాం కదా. ఎవరు ఎన్ని మాటలు అనుకుంటారండి. లోకులు కాకులు అంటారంట కదా, అనుకుంటారు. మనల్ని అనకపోతే ఎవరిని అంటారు? పండున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు ఉంటాయంట. మనం దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే మనకి ఎన్నో శోధనలు వస్తాయి. దేవుడే అనుమతిచ్చాడు కదా యోబుకి దేవుడే అనుమతిచ్చాడు శ్రమ వస్తుంది అని చెప్పి అపవాదిని పంపించినప్పుడు, యోబు అంత నీతిమంతులుగా అయితే మనం కాదు, కానీ అంత నీతిమంతులు మనం కాదు కానీ అంటాడు కదా, మనం దేవుళ్ళో ఎదిగితేనే మంచి అభివృద్ధి కుటుంబంలో మనం ఉంటామంట. ఆయన ఎదిగితే మంచిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వాదమే కాదు కానీ మన జీవితంలో శ్రమ వచ్చిందని మనం కృంగిపోతే ఏమవుతామండి? శ్రమ వచ్చిందని కృంగిపోతే మనం ఏమవుతాం? చేతకాని వాళ్ళం అవుతాం. నిజమే, మనం చేతకాని వాళ్ళం కాదు కదా. మనం రోషం గల దేవుని నమ్ముకున్న బిడ్డలము. మనం రోషం గల దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉండాలండి? దేవుని కోసం ఏదైనా సరే చేయగలంట శక్తి మనకు ఉండాలి. దేవుని కోసం ఏదైనా పాటుపడే విధముగా మనం ఉండాలి. దేవుని కోసం మనం ప్రాణాలు అర్పించే స్థితిలో మనం ఉండాలంట. చూడండి, ఆకుల పిస్తుల్లో కూడా దేవుని యొక్క సన్నిధానం కోసము, దేవుని యొక్క సువార్త కోసం భర్తతో పాటు నడిచి వెళ్ళిందంట. నేను చనిపోయినా పర్వాలేదు నా భర్తతో పాటు, కానీ నేను నమ్ముకున్న దేవుడు ఎవరండి? మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి మంతుడు కదా. ఆయన మనతో ఉన్నప్పుడు మనకి ఏదైనా లోటు ఉంటుందా? మన జీవితాల్లో ఏ లోటు ఉండదు. మన దగ్గర ఏమీ లేకపోయి ఉండొచ్చు, మన కుటుంబంలో కానీ మన గృహంలో కానీ ఏమీ లేని సమయంలో మనం ప్రార్థన చేస్తాం అనుకోండి, ఏమవుతుంది? మన కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది. మన కుటుంబంలో ప్రతిదీ కూడా నింపబడుతూ ఉంటుందండి. మన పిండి పిసుకు తొట్టు కూడా అయిపోదండి, మన బొడ్డులో నూనె అయిపోదండి. ఎందుకు? మనకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి, మనం పొందుకున్నాము కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలం. వేరే వాళ్ళకి చెప్పాలంటే మనం పొందుకుంటున్నాం అంతే కదా. మనం పొందుకుంటే వేరే వాళ్ళకి చెప్పగలం, మన దగ్గర ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వగలం. చూడండి, చాలా మందికి ఇచ్చే గుణం ఉంటుంది, చాలా మందికి పెట్టే గుణం ఉంటుంది. మనకేముందండి? ప్రార్థన చేసే గుణం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా సమస్య చెప్పారనుకోండి, మనం ప్రార్థన చేస్తాం. ఉండమ్మ ప్రార్థన చేస్తాం, మా దైవజనులతో చెప్తాము. అవునా? మనకి ఎంతో ఉంది వాళ్ళ యొక్క విషయాల కోసం చెప్పారు, మనం రాసుకుని ఏం చేస్తున్నాం? అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మన కోసం నిత్యము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కానీ ఏదో ఒక రోజు దేవుడు బహుమానాన్ని, ఎంతమంది అయితే సువార్తకి వెళ్తున్నామో అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నమ్ముకున్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? మరి ఇలా నిలబడి నేను చెప్తున్నానండి. సేవకుల యొక్క ప్రోత్సాహం నాకు ఎంతో ఉంది. ఉదయం అయినా పాస్టర్ గారు నువ్వు చెప్పు పద్మ అన్నారు. నేను చెప్పలేనండి, మీరు చెప్పేయండి అంటే, లేదు పద్మ నువ్వు చెప్పు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు కదా. నువ్వు సైలెంట్గా ఉంటే అవ్వదు, నువ్వు
లాక్కుని వచ్చేసాడు. నువ్వు దూరంగా ఉండడానికి లేదు, నువ్వెక్కడో తిరగడానికి లేదు, నువ్వు అన్ని కుటుంబంలో వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు దేవుని యొక్క సేవ చెయ్యాలి, నువ్వు దేవుని సన్నిధానంలో నిలవబడాలి, దేవుని వాక్యం చెప్పాలి నువ్వు అని చెప్పి నేను ఏం చేశానండి, లాక్కుని వచ్చేసాడు. బంగారాన్ని 7 మార్లు పొడమేస్తేనే కానీ అది సువర్ణముగా మారదంట. మన జీవితంలో శ్రమ రాకపోతే మన మొక్కలు వెలగమంటే అండి, నిజమేనా? బంగారాన్ని 7 మార్లు పొడమేస్తే అది ఒక వస్తువు కింద తయారవుతుందంట. ఎంత కష్టపడితేనే కానీ ఒక వస్తువు నిర్మింపబడదు. మనం కూడా దేవుడు ఎంతగా శోధింపబడతామో, ఎంతగా నలిగిపోతామో, ఎంతగా కృంగిపోతామో, ఆయన కోసం ఎంతగా పాటు పడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు కదండి, సువర్ణముగా మారుస్తాడంట. అటువంటి సువర్ణాన్ని మనం చేర్చుకుంటామా? ఎవరైనా బంగారాన్ని వదిలేస్తారండి? మన యేసయ్య మన బంగారాన్ని అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, మన హృదయాన్ని అంటే ఆయన అడిగాడు కదా. ఆయన అంటాడు కదా, ఈ నైవేద్యంలో నాకేమీ అక్కర్లేదు, నీ హృదయాన్ని ఇవ్వు ప్రభు, నీ మనసు నువ్వు నా దగ్గరికి రా, నేను పట్టుకుంటా. నీ కుటుంబంలో ఏదైనా శోధన ఉందా, నువ్వు ప్రార్థన చేయి. నీ పత్ని మాట వింటలేదా, ప్రార్థన చేయి. నేను అందరి ప్రార్థనలు విన్న వ్యక్తి మన ప్రార్థనలు విన్నా. అన్న ప్రార్థన చేయగా మంచి కుమారుని ఇచ్చాడు కదా. కుమారుని ఇచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో కుమారుడు యొక్క పేరు రాసి ఉంది కదా, అన్న కోసం రాసి ఉంది. అలాగే బైబిల్ గ్రంథం సమూయేలు కోసం రాసి ఉంది. దేవుడు ఎంతగా గోజాడితే సమూయేలు వచ్చాడండి. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త అయ్యాడు. మరి దావీదు గొర్రెల కాపరి, మరి అతను ఎంతగా ప్రార్థన చేసుకుంటే, నిత్యము ప్రార్థన చేసుకుంటేనే కదా ఆయన గొర్రెల కాపరి నుండి ఏమయ్యాడు, రాజు అయ్యాడు. రాజు అయిన వ్యక్తి ఎంతగా దేవుని బతిమాలుకుంటాడండి, ప్రభువా నాకు ఆయుష్ ఇవ్వా. మరి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరంలో ఆయుష్ పొడిగించిన యేసయ్య మనల్ని మన జీవితాంతం కాపాడడా? ఆయన కనుపాపను ఎవరైనా ముట్టుకునే సాహసం చేయగలరా? మనం ఆయన కనుపాపతో సమానం అంట. ఆయన అంటాడు కదా, నిన్ను ముట్టువాడు నన్ను ముట్టుకున్నట్టే, నీ కంటి పాపను ముట్టుకున్నవాడు నన్ను ముట్టుకున్నట్టే అంటాడు కదా. మరి ఆయన సన్నిధానంలో మనం నిత్యము గోజాడితేనంట మనకి ఆశీర్వాదం తప్ప, మేలు తప్ప మనకి ఇంకేమీ రాదండి. వస్తాయి బాధలు, వస్తాయి బాధలు రావని నేను చెప్పను. ఇప్పుడు ఎంతగా దేవుళ్ళు నలుగుతామో అనేకమైన శోధనలు వస్తాయి. ఆ శ్రమలలో మనం తప్పిపోతే మనకు ప్రయోజనం ఉండదు, అవునా అండి? మనం అన్యులుగా ఉన్నప్పుడు ఎన్నో పూజలు చేసేస్తాం, ఎంతగానో వ్యక్తంగా ఖర్చు పెడుతూ ఉంటాము, అవునా అండి? దేవుళ్ళకి వచ్చాక ఏం చేస్తాం, కొంచెం కొంచెం సనగిలుతూ ఉంటాం. ఆయన యొక్క సన్నిధానంలో కానీ ఎంతో నిష్ఠతో చేసిన వాళ్ళు దేవుని యొక్క సన్నిధానంలో ఏమవుతూ ఉంటారు, వెళ్దాంలే ప్రార్థనకి, వెళ్దాము ఇంకా టైం ఉందిలే అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా దేవుని ఆరాధించుకోవాలంట, సమయంని చూసుకోవాలంట, భార్య పిల్లల్ని పట్టించుకోవాలంట, భర్తను పట్టించుకోవాలి. నా ప్రార్థనకి టైం అయిపోతుంది, నేను వెళ్ళొస్తాను, కుటుంబాన్ని అంతా లాక్కొని వస్తారంట. నువ్వు నా మాట వింటావు కదా, ప్రతిదానికి భర్త చెప్తే భార్య వెళ్తుంది, భార్య వెళ్తే భర్త వెళ్తారు కదా. మనము మన దేవుని మందిరానికి మన భర్తల్ని మన భార్యలు మనం తీసుకురావట్లేదేమో. ఎవరి వల్ల? మన సంఘంలో అభివృద్ధి జరగాలంటే మనం ముందడుగు వేస్తున్నాం కాబట్టి మనం గొప్ప కార్యాలు చూస్తాము. హల్లెలూయా! మనం ముందడుగు వేస్తున్నాం, ప్రతి దానికి మనం ముందుగా మనకన్నా ముందుగా ఎవరు వెళ్తున్నారండి? మనం వెళ్ళిన ప్రతి చోటుకి కూడా ముందుగా ప్రార్థన చేసుకుని మనం వెళ్తున్నాం. దేవ సంగ్రహాలతో ప్రార్థన చేసుకుని నేను బయలుదేరుతున్నాను విజయ కానీ. మరి అప్పుడు మనకన్నా ముందుగా ఎవరు వెళ్తున్నారు? ఇంత బలాన్ని, ఇంత శక్తిని మనకు గౌరవిస్తున్నారు. దేవుడు ఎంతో అనారోగ్యంగా మనం బయలుదేరినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, మనకి శక్తిని ఇస్తూ ఉన్నాడు. కానీ అటువంటి దేవుడు మనం మర్చిపోతామా, విడిచిపెట్టామా? ఆయనకు కోపం తెచ్చి బిడ్డగా మనం ఉంటామా? ఆయన సంతోషపరిచే బిడ్డగా మనం ఉంటామా? లేకపోతే ఆయన గాయాలు ఎప్పుడూ రేపుతూ ఉంటామా? ఆయన గాయాలు మనం రేపే వారుగా ఉండకూడదండి, ఆయన గాయాలు మాన్పే వారుగా ఉండాలంట. మాన్పాలంటే మనం ఏం చేయాలి? ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనకు లోబడాలి, ఆయన సన్నిధానంలో కన్నీరు విడిచి ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన అంటే మనకి ఎప్పుడు కూడా చేజారిపోయినాడంట. ఏ వస్తువు మన జీవితంలో నుంచి చేజారిపోదంట, ఏ రోగము కూడా మన యొక్క గుడారంలో సమీపించదంట. దేవుడి చిన్న వాక్యం